హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డయాబెటీస్ కోసం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో డయాబెటిక్ ప్రాబ్లమ్ వచ్చి అది ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? అది ఏం చేస్తుంది? దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని కూడా తెలియకపోవడం వల్ల, దాన్ని సింపుల్‌గా తీసుకోవడం వల్ల అనేక ప్రాబ్లమ్స్‌కి గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా వినండి, తెలుసుకోండి. మనకున్నా లేకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికున్నా వారికి అవగాహన ఇవ్వడం వల్ల వాళ్ళకి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్‌లో ముఖ్యంగా మనకి ప్రాబ్లమ్ కోసం తెలియాలండి. అది ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏంటి అని. దాని వివరాలు పూర్తిగా అర్థమైతే జాగ్రత్తలు తీసుకునే విధానం మారుతుంది. ఈ డయాబెటిస్ కోసం మాట్లాడుకోవడానికి ముందుగా దీనికి అవసరమైనది ఫస్ట్ సెల్యులర్ లెవెల్‌లో మన మానవ నిర్మాణం ఎలా జరుగుతుందనేది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ బాడీలో 72 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి. ఈ సెల్స్ అన్నీ కలిపే మన శరీర నిర్మాణం అవుతుంది. ఈ సెల్స్ అన్నీ కలిపితే ఒక టిష్యూ అవుతుంది. ఈ టిష్యూస్ అన్నీ కలిపితే ఒక ఆర్గాన్ అవుతుంది. ఈ ఆర్గాన్స్ అన్నీ కలిపితే ఆర్గాన్ సిస్టమ్ అంటాం. సో, ఈ ఆర్గానిజంకి స్కిన్, బోన్స్ ఇవన్నీ యాడ్ అయితే మన శరీర నిర్మాణం అవుతుంది. మన శరీర నిర్మాణం దేనితో స్టార్ట్ అయిందండి? సెల్. దీనికి ఇంకా డెప్త్ ఉంది. మనం సెల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. అయితే ఇక్కడ సెల్ కోసం మనకి చాలా ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. దానికోసం ఇది అర్థం చేసుకోవాలి మనం. మనం తిన్న ఆహారము గ్లూకోజ్‌గా మారుతుంది. ఆ గ్లూకోజ్ ఎందులో కలిసిపోయిందండి? బ్లడ్‌లో కలిసి ట్రావెల్ చేస్తుంది. అక్కడ రెడ్‌గా ఉన్నవి రక్త కణాలు, తెల్లగా ఉన్నవి గ్లూకోజ్ అండి. ఇవి 2 కూడా మనం బ్లడ్‌లో ట్రావెల్ అవుతున్నాయి. చూసారు కదా! ఈ 2 కూడా ట్రావెల్ అయ్యి ఈ గ్లూకోజ్ ఎక్కడికి వెళ్తుందంటే సెల్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఈ సెల్‌కి ఆహారమే ఈ గ్లూకోజ్. అక్కడ చూడండి మనకి గ్లూకోజ్ ఛానెల్ ఉంది. అంటే ఈ గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ ఛానెల్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఆ గ్లూకోజ్ ఛానెల్ ద్వారా లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ ఇన్సులిన్ రిసెప్టర్ అని ఉంది. గేట్ ఒకటి ఉంటదండి. ఆ గేట్ పేరే గ్లూట్4. ఆ గేట్ ఓపెన్ అయితేనే ఈ గ్లూకోజ్ ఛానెల్ ఓపెన్ అవుతుంది. సో, ఆ గేట్ ఓపెన్ అవ్వాలంటే ఒక కీ కావాలి కదండీ! ఆ కీ ఏంటి అంటే ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే మన బాడీలో ఉన్న పాన్‌క్రియాస్ ఈ ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తుంది. మనకి గ్లూకోజ్ ఎప్పుడైతే బాడీలోకి వచ్చిందో ఆ బ్లడ్‌లో కలిసిందో అక్కడున్న సిగ్నల్స్ ద్వారా పాన్‌క్రియాస్‌కి అర్థమవుద్ది. ఓహో! ఇంత గ్లూకోజ్ వచ్చింది. మనం ఇంత ఇన్సులిన్ రిలీజ్ చేయాలి అని చెప్పి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఈ పాన్‌క్రియాస్ ఎక్కడుంటుంది? ఏ పార్ట్‌లో ఉంటుంది? చూడండి స్టమక్ కిందన యెల్లో పార్ట్ ఉంది. దాన్ని మనం పాన్‌క్రియాస్ అంటాం. ఆ పార్ట్‌లో ఉంటుందది. సో, ఈ పాన్‌క్రియాస్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులినే మనం ఏం చెప్పుకున్నామండి? ఆ గ్లూట్4 గేట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన కీ. ఓకే. ఈ కీ వచ్చింది. కీ ఓపెన్ చేసింది. సో, ఎప్పుడైతే గ్లూట్4 కీ ఓపెన్ చేసిందో ఇన్సులిన్ ఆటోమేటిక్‌గా ఈ గ్లూకోజ్ ఛానెల్ ద్వారా సెల్‌లోకి వెళ్తుంది. ఇది సిస్టమ్ అండి. సో, సెల్ దీన్ని తీసుకుంటుంది గ్లూకోజ్‌ని. ఈ గ్లూకోజ్ ఎనర్జీగా మారుతుంది. సెల్ యాక్టివ్‌గా ఉందంటే మనం యాక్టివ్‌గా ఉన్నట్టు. ఓకే. దీన్ని ఒక వీడియో రూపంలో చూస్తే సో, మనం తీసుకునే ఆహారము అలాగా ట్రావెల్ అవుతూ స్టమక్‌లోకి వెళ్ళింది. స్టమక్‌లో ఏమవుతుందంటే డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయ్యి ఈ ఫుడ్ ఎలా మారుతుందంటే గ్లూకోజ్‌గా మారుతుంది. ఓకే. ఈ గ్లూకోజ్ ఏమవుతుంది? స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్‌లో కలుస్తుంది. సో, గ్లూకోజ్ బ్లడ్‌లో వెళ్తున్నప్పుడు దీనికి ఇండికేషన్ పాన్‌క్రియాస్‌కి అందుతుందండి. పాన్‌క్రియాస్‌కి ఇండికేషన్ అందగానే పాన్‌క్రియాస్ ఏం చేస్తదంటే ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తుంది. అంటే బాడీలో ఎంత గ్లూకోజ్ వస్తే అంత ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో, ఇవి 2 కలిపి మళ్ళీ బ్లడ్‌లో ట్రావెల్ చేస్తూ ఆర్గాన్ దగ్గరికి వెళ్తాయి. సో, లివర్ దగ్గరికి, మజిల్ దగ్గరికి, టిష్యూ దగ్గరికి వెళ్తాయండి. 2 కలిపి వెళ్తాయి. గ్లూకోజు, ఇన్సులిన్. అంటే సెల్ రూపంలో మనం చూసుకుంటే ఇక్కడ ఇన్సులిన్ రిసెప్టర్‌లోకి ఇన్సులిన్ వెళ్ళగానే ఆటోమేటిక్‌గా మనకేమవుతుందండి ఛానెల్స్ ఓపెన్ అవుతాయి. గ్లూకోజ్ ఛానెల్. సో, ఆటోమేటిక్‌గా గ్లూకోజ్ అనేది ఆ ఛానెల్ ద్వారా లోపలికెళ్తుంది. గ్లూకోజ్ ఎప్పుడైతే లోపలికెళ్ళిందో అది ఎనర్జీగా మారుతుంది. ఎనర్జీగా మారగానే మనం ఏం చేస్తామంటే మనం చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాం. మనం చూడండి ఆహారం లేకపోయేటప్పటికి గ్లూకోజ్ సెల్‌లోకి వెళ్ళకపోతే నీరసం అయిపోయి కూర్చుంటాం. ఇది సిస్టమ్. ఇప్పుడు మనకి ఇది అర్థమైంది. ఎలా వర్క్ జరుగుతుంది అనేది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాట్ ఈస్ డయాబెటిస్? డయాబెటిస్ అంటే ఏమిటి? అంటే బ్లడ్‌లో ఉండాల్సిన గ్లూకోజ్ లిమిట్ కంటే ఎక్కువ ఉండడాన్ని మనం డయాబెటిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది. ఫస్ట్ పిక్చర్‌లో చూస్తే నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ ఉంది. అక్కడ చూడండి బ్లడ్ సెల్స్ ఎక్కువున్నాయి. గ్లూకోజ్ తక్కువుంది. సెకండ్ పిక్‌లో చూస్తే మీకు బ్లడ్ సెల్స్ తక్కువున్నాయి. గ్లూకోజ్ ఎక్కువుంది. బ్లడ్ సెల్స్ తక్కువుండి గ్లూకోజ్ ఎక్కువ ఉండడాన్ని హైపర్ గ్లైసెమియా అంటాం. అంటే డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉన్నట్టు. మనకి బాడీలోని గ్లూకోజ్ తగ్గింది అంటే షుగర్ తగ్గింది అంటారు కదండీ! దాన్ని ఏమంటామంటే హైపోగ్లైసెమియా అంటాం. సో, గ్లూకోజ్ అనేది రక్తంలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకు ఎక్కువగా మిగిలిపోతుంది? మనకు అర్థం అవ్వాలి. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఈ 2 విషయాలు మనకు క్లియర్‌గా తెలియాలి. ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్న విషయాన్నే సెల్‌లో గ్లూకోజ్ వెళ్ళాలి. గ్లూట్4 అనేది ఓపెన్ అవ్వాలి. దానికి ఏం కావాలండి మనకి? ఇన్సులిన్ కావాలి. మన ఇన్సులిన్ కూడా ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది.
మనకి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే పాన్‌క్రియాస్ కావాల్సినంత ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. మనకి అక్కడ ఇన్సులిన్ రిసెప్టర్ ఉంది కదండీ! ఆ ఇన్సులిన్‌ని యాక్సెప్ట్ చేయదు. అంటే రికగ్నైజ్ చేయదు. ఇన్సులిన్ వచ్చినా గేట్ ఓపెన్ అవ్వాలి కదా! అక్కడ ఇన్సులిన్ రిసెప్టర్ ఉంది కదా! ఆ ఇన్సులిన్ రిసెప్టరు ఆ ఇన్సులిన్‌ని యాక్సెప్ట్ చేయకపోవడాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే పాన్‌క్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేసినా ఆ ఇన్సులిన్‌ని ఇన్సులిన్ రిసెప్టర్ యాక్సెప్ట్ చేయకపోతే సెల్‌కి ఉన్న గ్లూకోజ్ ఛానెల్ ఓపెన్ అవ్వదు. గ్లూకోజ్ ఛానెల్ ఓపెన్ అవ్వకపోతే ఈ గ్లూకోజ్ అనేది సెల్‌లోకి వెళ్ళదు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే గ్లూకోజ్ అనేది సెల్‌కి వెళ్ళకపోవడం వల్ల సెల్ ఏమో ఎనర్జీని మిస్ అవుతుంది. రెండోది ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్‌లో కలిసిపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవి మనం మాట్లాడుకుందాం. రెండో ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్‌సఫిషియెంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్. అంటే కావాల్సినంత ఇన్సులిన్‌ని పాన్‌క్రియాస్ రిలీజ్ చేయలేకపోవడాన్ని మనం రెండో ప్రాబ్లమ్‌గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహారం ద్వారా గ్లూకోజ్ ఇచ్చారు. ఆ గ్లూకోజ్ ఎగ్జాంపుల్ 500 యూనిట్స్ గ్లూకోజ్ ఇచ్చారనుకుందాం. కానీ పాన్‌క్రియాస్ కూడా 500 ఇవ్వాలి కదా! ఇవ్వలేని పరిస్థితిలో ఒక 300 ఇచ్చిందనుకుందాం. ఎందుకు ఇవ్వలేకపోతుందంటే, గతంలో మనం ఏం చేసామంటే, ఇష్టం వచ్చినట్టుగా రకరకాల పిచ్చి ఫుడ్స్ అన్నీ తినేయడం వల్ల, పాన్‌క్రియాస్ మీకు అవసరమైనప్పుడల్లా ఇన్సులిన్ రిలీజ్ చేసి ఒక స్టేజ్‌కొచ్చేసాక, ఇంక దాది ఓపిక అయిపోయి ఇన్సులిన్ రిలీజ్ చేయలేని స్టేజ్‌కెళ్ళిపోతుందండి. ఇప్పుడు మీరు 500 యూనిట్స్ గ్లూకోజ్‌ని రిలీజ్ చేశారు ఆహారం ద్వారా. పాన్‌క్రియాస్ కూడా 500 ఇన్సులిన్ ఇవ్వాలి. కానీ దానికి ఓపిక లేక ఒక 300 యూనిట్సే ఇచ్చిందనుకుందాం ఎగ్జాంపుల్. సో, ఇన్సులిన్ 300 గ్లూకోజ్‌లో ఒక 300 2 వెళ్లి సెల్‌కెళ్ళిపోతాయి. ఇంకా గ్లూకోజ్‌లో 200 యూనిట్స్ ఉండిపోయింది. ఆ మిగిలిపోయిన 200 యూనిట్స్ బ్లడ్‌లో ట్రావెల్ అవుతుంటది. మీరు టెస్ట్ చేస్తే మీకు 200 గ్లూకోజ్ ఉంది అంటారు. 200 షుగర్ ఉందంటారు. అర్థం ఏంటంటే బ్లడ్‌లో 200 గ్లూకోజ్ మిగిలిపోయింది అని. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. రెండోది ఇన్‌సఫిషియెంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్. ఈ 2 కూడా మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే. దీన్ని ఒక వీడియో రూపంలో మనం చూద్దాం. చూడండి. ఆ గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు దాంతో పాటు పాన్‌క్రియాస్ ఏం చేసిందంటే ఇన్సులిన్ రిలీజ్ చేసింది. కానీ ఇన్సులిన్ రిసెప్టర్ అది యాక్సెప్ట్ చేయలేదు. సో, ఇన్సులిన్ రిసెప్టర్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది ఉండిపోయింది లోపలికెళ్ళకుండా. ఎందుకంటే అక్కడ చానెల్స్ ఓపెన్ అవ్వల. రెండో చోట ఇన్సులిన్ రిసెప్టర్స్ దగ్గరికి గ్లూకోజ్ వచ్చింది. అవి యాక్సెప్ట్ చేసాయి. కొన్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యాక్సెప్ట్ చెయ్యవు. యాక్సెప్ట్ చేసిన దగ్గర చానెల్ ఓపెన్ అయింది. చూడండి. అక్కడ గ్లూకోజ్ అనేది మిగిలిన గ్లూకోజ్ బ్లడ్‌లో ఉండిపోయింది. అదొక ప్రాబ్లమ్. రెండో ప్రాబ్లమ్ ఏంటి? ఇన్‌సఫిషియెంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్. సో, పాన్‌క్రియాస్ కావాల్సినంత ఇన్సులిన్ రిలీజ్ చేయలేదు. ఇన్సులిన్ రిలీజ్ చేయకపోతే ఇన్సులిన్ రిసెప్టర్ ఎలాగో ఓపెన్ అవ్వదు. రిసెప్టర్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి గ్లూకోజ్ బ్లడ్‌లో ఉండిపోతుంది. ఇది కూడా ఒక ప్రాబ్లమ్. బ్లడ్‌లో గ్లూకోజ్ ఉండిపోవడం వల్ల ఏంటి ప్రాబ్లమ్ అంటే, మనకి స్మాల్ బ్లడ్ వెసల్స్, లార్జ్ బ్లడ్ వెసల్స్ 2 ఉంటాయి. ఫస్ట్ స్మాల్ బ్లడ్ వెసల్స్ కోసం చూద్దాం. అందులో బ్లడ్‌లో గ్లూకోజ్ ఉండిపోయి బ్లడ్ వెసల్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైతే బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయ్యాయో, చిన్న రక్తనాళాలు డ్యామేజ్ అయ్యాయో, ఫస్ట్ మనకి లాస్ అయ్యేది ఏంటంటే విజన్ ప్రాబ్లమ్ వస్తుందండి. తర్వాత మనకి నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్ వస్తాయి. ఇది స్మాల్ బ్లడ్ వెసల్స్ వల్ల. మరి లార్జ్ బ్లడ్ వెసల్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే, అది డ్యామేజ్ అయితే ఫస్ట్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే హార్ట్ డిసీజ్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. తర్వాత వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే స్ట్రోక్ వస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. దీనివల్ల ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. చాలా చాలా డేంజర్ అండి డయాబెటిక్ అనేది. పైకి చాలా మందికి తెలీదు. డాక్టర్ ఏదో మెడిసిన్ ఇస్తున్నారు, వేసుకుంటున్నాం బాగానే ఉందనుకుంటాం. పైకి నాకు పెద్దగా ఏం లేదు, ఇబ్బంది లేదు. పైనేమి ఉండదండి. డయాబెటిక్ ప్రాబ్లమ్ అంటే పైకి కనబడేది కాదు. లోపల ఆర్గాన్స్‌ని దెబ్బతినేస్తదండి. మన ఆర్గాన్స్ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్గాన్స్ అండి. అర్థం చేసుకోండి. ఒక్కసారి అది డ్యామేజ్ అయితే కొనుక్కుందామంటే దొరకవయి. డబ్బులున్న కూడా దొరకవయి. అని మనం ముందుగానే కాపాడుకోవాలండి. డయాబెటిక్ ప్రాబ్లమ్ వచ్చిందంటే తెలియకుండానే లోపల ఆల్రెడీ అవి డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆ డ్యామేజ్‌ని స్పీడ్‌గా వెళ్ళిపోయేదాన్ని మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకునే ప్రయత్నం మనం చెయ్యాలండి. డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్స్ తీసుకుంటున్నానంటే కాదు. చాలా చాలా ప్రయత్నాలు చేస్తే ఆ స్పీడ్‌ని తగ్గిస్తాం. తగ్గించుకోవాలంటే అసలు మనం ఏం చేయాలి? ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటిస్. డయాబెటిస్‌ని ప్రివెంట్ చేసుకోవడం ఎలా? అంటే ఫస్ట్ ఫాలో మెడికేషన్ ప్రిస్క్రైబ్డ్ బై యువర్ డాక్టర్. మనం ఖచ్చితంగా మన డాక్టర్‌ని ఫాలో అవ్వాలి. ప్రతి నెల మనం టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ రిపోర్ట్‌ని తీసుకెళ్ళి డాక్టర్‌కి చూపించుకోవాలి. ఆయన చెప్పే సజెషన్స్ ఫాలో అవుతూ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చాలా చాలా డేంజర్స్‌లోకి వెళ్ళిపోతాం. అట్‌లీస్ట్ 3 మంత్స్‌కి ఒకసారైనా సరే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలండి. మనం సొంత వైద్యం కూడా చేసుకోవడానికి వీల్లేదు డయాబెటిస్ అంటే. ఓకే. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఫర్ 45 మినిట్స్. ఖచ్చితంగా మనం ఎక్సర్‌సైజ్ చేయాలి ప్రతిరోజు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అవాయిడ్ హై క్యాలరీ ఫుడ్. సో, మనం క్యాలరీ ఫుడ్‌ని తగ్గించాలి. అది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ట్రై టు టేక్ బ్యాలెన్స్‌డ్ డైట్.
ఏదో తింటున్నామంటే తినడం కాదండి. బ్యాలెన్స్‌డ్ డైట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి ఇది ఫాలో అవ్వాలి. కనీసం డయాబెటిక్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత నుంచైనా ఫాలో అవ్వాలి. మనం ఎప్పుడు తింటున్నా ఫుడ్ తినకూడదండి. డాక్టర్ కూడా చెప్తారు. ఆహారం తీసుకునే విధానాన్ని మార్చండి అని చెప్తారు. ఎందుకంటే ఈ బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్ చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ ఏంటంటే ప్రతిరోజు మన బాడీకి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఈ 6 కూడా సమపాలలో ఖచ్చితంగా మన బాడీకి తగినంత ప్రతిరోజు తీసుకుంటేనే అది బ్యాలెన్స్‌డ్ డైట్ అంటాం. ఆ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. నెక్స్ట్ ఏంటంటే కీప్ వెయిట్ యాస్ క్లోజ్ టు ఐడియల్ వెయిట్. ఐడియల్ వెయిట్ అంటే మీ హైట్‌కి, మీ ఏజ్‌కి తగ్గట్టుగా ఒక వెయిట్ ఉంటది. ఆ వెయిట్‌ని మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో, వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే ఎక్సెస్ వెయిట్ ఉంటే తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. డయాబెటిక్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ముందు మనం వెయిట్ కంట్రోల్‌లోకి వెళ్ళాల్సిందే. పై 2 మీరు చూసుకుంటారు. తర్వాత 3 ఏంటి అంటే ఫుడ్ రిలేటెడ్. ఫుడ్‌ని ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్‌దేంటి అవాయిడ్ హై క్యాలరీ ఫుడ్. హై క్యాలరీస్ తగ్గించడం అంటే గ్లూకోజ్ రిలేటెడ్ ఫుడ్ తగ్గించడం అని. ఈ గ్లూకోజ్ ఎందులో వస్తది చూసుకొని ఆ ఫుడ్‌ని ముందు అవాయిడ్ చేయగలిగితే చాలా వరకు మనం అవాయిడ్ చేసినట్టు. ఇందులో 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్‌ది షుగర్. రెండోది ఏంటంటే కార్బోహైడ్రేట్స్‌లో ఉంటాయి. పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ మొత్తం అవాయిడ్ చేయమని కాదండి. కార్బోహైడ్రేట్స్ లేకపోతే మనకు ఎనర్జీ లేదు. మనకి ఎనర్జీ ఇచ్చేదే కార్బోహైడ్రేట్స్. సో, ఎంతవరకు అంటే ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ వరకే తీసుకోవాలి. సో, షుగర్‌ని, కార్బోహైడ్రేట్స్‌ని మాక్సిమం అవాయిడ్ చేస్తే మనం డయాబెటిక్‌ని మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. అందులో ఫస్ట్ షుగర్‌లో టీ, కాఫీ. డాక్టర్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే టీ, కాఫీలు మానమంటారు. ఎందుకు మానమంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాడీలో ఒక 200 గ్లూకోజ్ ఉంది అనుకుందాం. మీరు ఇప్పుడు మళ్ళీ టీ, కాఫీలు తాగారు. మళ్ళీ ఏమైపోయిందంటే 250కి వెళ్ళిపోయింది. అలాగే స్వీట్స్ ఉన్నాయి. ఒక స్వీట్ తింటే ఒక 100 క్యాలరీస్ వస్తాయి. ఇప్పుడు మీరు 150 గ్లూకోజ్ ఉందనుకుందాం ఇప్పుడు. మీరు స్వీట్ తినడం వల్ల 250కి వెళ్ళిపోయింది. అంటే ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ ఎక్కడుందండి అది? బ్లడ్‌లో ఉండిపోద్ది కదా! మరి బ్లడ్‌లో ఉంది అంటే ఏం చేస్తుంది? రక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది కదా! అంటే మీరు ఎక్సెస్‌గా తీసుకున్న స్వీటు మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయా? నెక్స్ట్ ఫ్రూట్స్. ఫ్రూట్స్‌లో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే మ్యాంగోస్, బనానా, సపోటా, సీతాఫలం ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. దాంట్లో హై గ్లూకోజ్ ఉంటుంది. తిన్న వెంటనే స్పీడ్‌గా రైజ్ అయిపోతుంది గ్లూకోజ్. జామ, బొప్పాయి ఇలాంటివి తినొచ్చు. నెక్స్ట్ కూల్ డ్రింక్స్. ఇది డయాబెటిక్ అనే కాదండి. ఎవరు కూడా త్రాగకూడదు. ఖచ్చితంగాను. ఇందులో చాలా చాలా కెమికల్ యాడ్ చేసి మన చాలా బాడీని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ పేషెంట్ అయితే 100% తాగకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 150 ఉంది ఇప్పుడు గ్లూకోజ్. మీరు కూల్ డ్రింక్ తాగడం వల్ల ఒక 100, 150 క్యాలరీస్ మళ్ళీ యాడ్ అయిపోయాయి. అంటే 300కి వెళ్ళిపోయింది కదా గ్లూకోజ్. 300 గ్లూకోజ్ వెళ్ళిందంటే ఆ గ్లూకోజ్ ఎక్కడికెళ్ళింది? మళ్ళీ బ్లడ్‌లో ఉంది. ఆ బ్లడ్‌లోకి నుంచి ఎక్కడికి వెళ్తుంది? చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలకు వెళ్ళి వాటిని డ్యామేజ్ చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు హ్యాపీగా నోటికి తీసుకునే టేస్ట్‌గా ఉంది కదా అని తాగే కూల్ డ్రింక్ లోపలికెళ్ళి ఏం చేస్తుంది? మీ ఆర్గాన్స్ అనేవి దెబ్బతింటున్నాయి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్‌లో. కార్బోహైడ్రేట్స్‌లో ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది రైస్. మామూలు డేంజర్ కాదండి. మీరు టోటల్‌గా రైస్‌ని గాని అవాయిడ్ చేయగలిగితే మీరు చాలా డయాబెటిక్ ప్రాబ్లమ్ నుంచి చాలా బయటపడిపోయినట్టే ఇంకా. తిరుగులేదు. మొత్తం అవాయిడ్ చేయగలిగితే. రైస్ ఎంత డేంజర్ అంటే యాక్చువల్‌గా రైస్‌లో పై పొరలో ఏముంటదంటే ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అది ఏం చేస్తారు పై పొర అంతా క్లీన్ చేసి లోపల ఉండేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్. వేస్ట్ మెటీరియల్ అంతా మనం తింటున్నాం. అసలైంది ఏంటంటే క్లీన్ చేసి రైస్ బ్రాన్ కింద బయట పడేస్తారు. అది ఆవులకి, గేదెలకి ఏస్తుంటారు. సో, వీలైనంత వరకు రైస్‌ని ఎంత తగ్గిస్తే మీరు అంత షుగర్‌ని కంట్రోల్ చేసినట్టే. అలాగే దుంపలు. దుంపలంటే ఏంటంటే పిండి పదార్థాలవి. అంటే కార్బోహైడ్రేట్స్. గ్లూకోజ్ డైరెక్ట్‌గా బాడీకి ఇచ్చేస్తున్నాం. సో, మీకు దుంపలకు సంబంధించినవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. అలాగే బేకరీ ఫుడ్స్, అలాగే అరటిపండు మళ్ళీ చెప్తున్నాను. అక్కడ చెప్పాం, ఇక్కడ చెప్పాం. అరటిపండు తినకూడదు. అరటిపండు అనేది చాలా 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 డేంజర్. దీంతో పాటు టిఫిన్స్. మనం మార్నింగ్ తీసుకునే టిఫిన్సే హై డేంజర్. మనం బ్యాలెన్స్‌డ్ డైట్ అంటున్నాం. అంటే పోషకాలతో కూడిన ఆహారం తినాలని. టిఫిన్స్‌లో ఏ విధమైన పోషకాలు ఉండవు ఫస్ట్. రెండోదేంటంటే ఈ రైస్‌తో రిలేటెడ్ టిఫిన్స్ ఉంటాయి. రైస్ మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ అందులో టిఫిన్స్‌లో కూడా రైస్ తింటున్నాం కాబట్టి షుగర్ ఇంకా పెంచుతది. అలాగే ఆయిల్. మార్నింగ్ ప్రతిది కూడా ఆయిల్‌తో తీసుకుంటాం. ఉదయాన్నే డేంజరస్ ఆయిల్‌ని పొట్టలేసుకుంటున్నాం. టిఫిన్స్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. తెల్లటి బియ్యం అన్నాన్ని, ఇడ్లీని మీరు మానండి. ఎన్ని లాభాలు మీ శరీరానికి అందించవచ్చు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి, కానీ సైలెంట్గా మనిషిని నిర్వీర్యం చేసేస్తున్నాయి. పనికి రాకుండా చేసేస్తున్నాయి మనుషుల్ని. సంతానం కంటానికి యోగ్యత లేకుండా చేసేస్తున్నాయి. లావు చేసేస్తున్నాయి. కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చేట్టు చేసేస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా మనిషికి అసలు శక్తి లేకుండా బలహీనం అయిపోవటానికి ప్రధాన కారణం 4 గంటలు 6 గంటలు పనిచేస్తేనే మీరు వీక్ అయిపోవటానికి కారణం ఇలాంటి వైట్ ప్రొడక్ట్స్.
అందుకని తెల్ల దొంగలు అంటారు వీటిని. ఏ ఇంట్లో తెల్లటి బియ్యం ఉంటాయో ఆ ఇంటి నిండా శని ఉన్నట్టే అంట. ఆ తెల్లటి బియ్యంతో చేసే ప్రతి ప్రోడక్టు అది శని కింద సమానమే. వాటిలో ముఖ్యంగా చూస్తే ఇడ్లీ, దాంతో చేసే దోశ, దాంతో చేసే ఉప్మా, ఇలాంటివన్నీ చాలా చాలా డేంజర్ అనమాట. చూసారు కదండి ఈ టిఫిన్స్ ఎంత డేంజరు. మరి టిఫిన్స్ చేయకుండా ఎలా అండి ఉదయం ఎలా గడవాలి? మరి ఏదో ఒకటి తినాలి కదా! ఇప్పటి వరకు దీనికి సొల్యూషన్ లేదండి. టిఫిన్స్ డేంజర్ అని మనకు తెలిసినా దానికి రీప్లేస్‌మెంట్ లేక అదే టిఫిన్స్, అదే పూరీలు, అదే బజ్జీలు మనం కంటిన్యూ చేస్తున్నాం. అయితే మన అదృష్టం కొద్దీ టిఫిన్స్‌కి రీప్లేస్‌మెంట్ వచ్చింది. అదే బ్యాలెన్స్‌డ్ డైట్ న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ అండి. బ్యాలెన్స్‌డ్ డైట్ ఫుడ్ అంటే ప్రతిరోజు మన బాడీకి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోమని. ఈ ఆహారం ఈ న్యూట్రిష్యూర్‌లో ఉందండి. ఇది మార్నింగ్ మనం బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లో తీసుకుంటాం. మరి కాస్ట్ కదండీ! కాస్ట్ ఏమీ లేదండి. టిఫిన్స్‌కి మనం రూ. 30 నుంచి రూ. 50 పెడతాం. మరి ఈ ప్రొడక్ట్‌కి ప్రతిరోజు మనకు అయ్యే కాస్ట్ ఎంతంటే టిఫిన్‌కి రూ. 35 మాత్రమే. అంటే రెగ్యులర్‌గా మనం తీసుకునే టిఫిన్ ప్లేస్‌లోనే కదా తీసుకుంటున్నాం. అంటే ఎక్స్‌ట్రా ఒక్క రూపాయి కూడా ఎక్స్‌ట్రా మనం దీనికోసం పే చేయట్లేదు. కానీ ఇది చాలా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ డయాబెటిక్ పేషెంట్‌కి అత్యుత్తమమైన ప్రొడక్ట్. ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందనేది కూడా మనం క్లియర్‌గా ఒకసారి మనం మాట్లాడుకుందామండి. అందులో ఫస్ట్‌ది మన ఫైబర్. డయాబెటిస్‌కి ఈ ఫైబర్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్‌ది స్టడీ బ్లడ్ షుగర్. బ్లడ్ షుగర్‌ని స్టాండర్డ్‌గా మెయింటైన్ చేస్తుంది. అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లైన్ చూడండి. మీరు వేరే ఆహారం తీసుకున్నారనుకోండి. మీకు రెడ్ లైన్ పెరిగింది, తగ్గిపోయింది, మళ్ళీ పెరిగింది. ఇది ఇలాగా ఫ్లక్చుయేటింగ్ ఎక్కువుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. చూడండి గ్రీన్ లైన్. గ్రీన్ లైన్ ఏంటంటే మన ప్రొడక్ట్. సో, అప్ అండ్ డౌన్స్ లేకుండా వెళ్తుంది. ఏంటి? ఎందుకు అలాగంటే ఎగ్జాంపుల్ మీరు బయట మామూలు వేరే ఫుడ్ తిన్నప్పుడు, మనం ఎంత తింటే అంత ఆహారం కూడా వెంటనే గ్లూకోజ్‌గా మారి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్న ఆహారం ఒక 500 యూనిట్లు గ్లూకోజ్ ఇచ్చిందనుకుందాం. మన పాన్‌క్రియాస్ కూడా 500 యూనిట్లు ఇన్సులిన్ ఇవ్వాలి. అది ఒక 300 ఇచ్చిందనుకుందాం. మిగతా 200 ఏమైంది గ్లూకోజు బ్లడ్‌లో కలిసిపోయి డేంజర్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. కదండీ! ఇది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మన న్యూట్రిష్యూర్ ఏం చేస్తుందంటే, మనం తీసుకునే ఆహారము ఒకేసారిగా గ్లూకోజ్‌గా మారకుండా, అది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా గ్లూకోజ్‌గా మారుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి 500 యూనిట్లకి గ్లూకోజ్‌గా మారకుండా, ఒక 100 యూనిట్లే గ్లూకోజ్‌గా మారిందనుకుందాం. ఇన్సులిన్ కూడా ఒత్తిడి లేకుండా ఆ 100 యూనిట్లు రిలీజ్ చేస్తుంది. మళ్ళీ ఒక గంట పోయాక మళ్ళీ ఒక 100 యూనిట్లు రిలీజ్ చేసిందనుకుందాం. అప్పుడు మళ్ళీ ఇన్సులిన్‌కి మళ్ళీ ఒత్తిడి లేకుండా ఒక 100 యూనిట్లు రిలీజ్ చేస్తుంది. అంటే మనం కొంచెం కొంచెంగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంటే, పాన్‌క్రియాస్ కూడా ఒత్తిడి లేకుండా కొంచెం కొంచెంగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి, ఈ గ్లూకోజ్ లెవెల్స్‌ని ఈక్వల్‌గా మెయింటైన్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో, మన దాంట్లో ఉన్న ఈ ఫైబర్ వల్ల ఈ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. ఫస్ట్. రెండో విషయం ఏంటంటే, రెడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. ఎలా అంటే, మనం తినే ఆహారం గ్లూకోజ్‌గా మారి, ఆ గ్లూకోజ్ విటమిన్స్ కూడా స్మాల్ ఇంటెస్టైన్‌లోకి వెళ్ళి, స్మాల్ ఇంటెస్టైన్‌లో చూడండి అవన్నీ కూడా వెంట్రుకల ఇదిగా ఉంటాయి. దాన్ని క్యాపిలరీ నెట్వర్క్ అంటాం. అందులో ఇప్పుడు మనం తిన్న ఆహారము, ఆ విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఆ ఛానెల్ ద్వారా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటది. అది అందులోంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే బ్లడ్‌లో కలుస్తుంది. అంటే బ్లడ్‌లో కలవడానికి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మన చిన్న ప్రేగుల దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, అవి ఏమిటంటే ఫ్యాట్ అంటాం. ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏమున్నాయి? మనం తిన్న ఆహారంలోంచి అవి చిన్న ప్రేగుల నుంచి లోపలికెళ్ళి, ఈ 3 కలిస్తే ట్రైగ్లిజరైడ్స్ అంటాం. ఈ ట్రైగ్లిజరైడ్స్ అన్నీ కలిపితే అక్కడ ఏమవుతుందంటే ఫ్యాట్‌గా తయారవుతుంది. ఇది ఎక్కడ ఫార్మ్ అవుతుంది అంటే, పెద్ద రక్తనాళాల్లోకెళ్ళి ఫార్మ్ అయిపోతుంది. అక్కడ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రాబ్లమ్స్ మనకుంటాయి. ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే, ఈ చిన్న ప్రేగుల్లోకి వెళ్ళక ముందే, అంటే స్మాల్ ఇంటెస్టైన్స్‌లోని లోపలికి వెళ్ళక ముందే, ఈ ఫైబర్ క్లీన్ చేసుకుంటూ బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఎల్‌డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏముందో దాన్ని క్లీన్ చేసే చీపురు ఏది అంటే మన ఫైబర్. దాన్ని ఇంకో రూపంలో కూడా మనం చూద్దాం. బూస్ట్ వెయిట్ లాస్. ఇక్కడ చూడండి ఇది ఫైబర్. ఈ ఫైబరు 0 క్యాలరీస్. దీనికి క్యాలరీస్ లేవు. సో, బెస్ట్ ఫుడ్. నెక్స్ట్ ఇది మనం ఆహారంగా తీసుకునేటప్పుడు నోట్లోంచి తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత అది స్టమక్‌లోకి వెళ్తుంది. స్టమక్‌లో అది ఫుల్ అయ్యి త్వరగా జీర్ణం అవ్వకుండా, సో, దానివల్ల ఏంటంటే మెదడుకి సింప్టమ్స్ పంపిస్తుంది. స్టమక్ ఫుల్‌గా ఉంది, ఇబ్బంది లేదని. స్టమక్ ఎప్పుడైతే సింప్టమ్స్ పంపించిందో ఇంక ఆహారం తీసుకోదు. అప్పుడేమవుతుంది? వెయిట్ లాస్ అవుతుంది. రెండో విషయం ఏం చేస్తుంది? జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మనం తినే ఆహారం జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది. మూడో విషయం ఏం చేస్తుంది? అంటే మనం తిన్న ఆహారంలో ఉన్న క్యాలరీస్‌ని, ఫ్యాట్‌ని అది క్లీన్ చేస్తుంది. సో, ఫైబర్ ఏం చేస్తుందండి? క్యాలరీస్‌ని, ఫ్యాట్‌ని క్లీన్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్యాట్స్ ఇవి క్లీన్ అయిపోయి మోషన్ రూపంలో కొట్టేసాయో, మనం నేచురల్ వెయిట్ లాస్ అవుతాం. మీకిక్కడ 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. మనం నేచురల్ వెయిట్ లాస్ అవుతాం. డయాబెటిక్ పేషెంట్‌కి 3 లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పుకున్నాం. అంటే ఐడియల్ వెయిట్‌లో ఉండాలని.
సో ఇక్కడ ఏదైతే మన బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ గాని, ఎక్సెస్ ఫ్యాట్ గాని ఉందో, ఎల్‌డీఎల్ ఉందో, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది ఈ ఫైబర్ క్లీన్ చేసేస్తుంది. మన ప్రొడక్ట్ నేచురల్ వెయిట్ లాస్ అని కూడా చెప్పుకున్నాం. అది ఎలాగంటే ఈ విధంగానే. అది బ్లడ్‌లో కలగకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. బీటా సెల్స్ వీటిని పాన్‌క్రియాటిక్ సెల్స్ అని కూడా అంటాము. ఎందుకంటే పాన్‌క్రియాస్‌లో ఉండే సెల్స్‌ని బీటా సెల్స్ అంటాము. ఈ బీటా సెల్స్ చేసే పనేంటి అంటే ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయడము. మరి ఇవి రెగ్యులర్‌గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ పాన్‌క్రియాటిక్ సెల్స్ హెల్తీగా, యాక్టివ్‌గా ఉండాలి. మరి ఇవి హెల్తీగా, యాక్టివ్‌గా ఉండాలంటే కావాల్సిన విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, జింక్, క్రోమియం. విటమిన్ ఏ, విటమిన్ డి ఏం చేస్తాయంటే బీటా సెల్స్ యొక్క ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. జింక్ ఏం చేస్తుందంటే డిస్ట్రాక్షన్ నుండి బీటా సెల్స్ ని కాపాడుతుంది. అలాగే మరి క్రోమియం ఏం చేస్తుందంటే పాన్క్రియాటిక్ సెల్స్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. జెస్టేషనల్ డయాబెటిక్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటిక్ని ఏమంటామంటే జెస్టేషనల్ డయాబెటిక్ అంటాం. ఇది ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోకపోతే బిడ్డకు కూడా అది మళ్ళీ కంటిన్యూ అయిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ టైంలో వీటికి కావాల్సిన విటమిన్ ఏంటంటే క్రోమియం అండ్ B9 విటమిన్. ఇవి ఏం చేస్తాయంటే జెస్టేషనల్ డయాబెటీస్ సంబంధించిన రిస్క్ ని తగ్గిస్తాయి. ఆ విటమిన్స్, మినరల్స్ కూడా మన ప్రోడక్ట్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా చాలా మంచి ప్రోడక్ట్. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే మధుమేహం వల్ల కలిగే కిడ్నీ వ్యాధి. ఇది కిడ్నీలోని రక్తనాళాలను మరియు వాటి పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి. నెక్స్ట్ ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటే ఇంకా కిడ్నీ పూర్తిగా పనిచేయకపోవడము. నెక్స్ట్ రక్తహీనత మరియు కార్డియోవాస్కులర్ డిసీజ్, బోన్ డిసీజ్ ఇలాగ అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. వీటి నుండి కాపాడే విటమిన్ ఏంటంటే B1. ఈ B1 ఏం చేస్తుందంటే డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని రిస్క్ ని తగ్గిస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్ పేషెంట్లలో నరాలకు హాని జరిగినప్పుడు మెదడు, వెన్నుపాముకు దూరంగా ఉండే కాళ్ళు, చేతులు వంటి భాగాల్లో నాడులు దెబ్బతినడం. వీటి లక్షణాలు ఏంటంటే కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు రావడం, స్పర్శ పూర్తిగా తెలియకపోవడం, నడుస్తున్నప్పుడు తూలుతూ నడవడం, నిద్ర రాకపోవడము, చూపు మందగించడము, తలదూకున్నప్పుడు నొప్పి పుట్టడం, ఇవన్నీ కూడా వాటి లక్షణాలు, కాంప్లికేషన్స్. దీని నుండి కాపాడే విటమిన్స్ ఏంటంటే B6, B12. B6 విటమిన్ డెఫిషియన్సీ వల్ల నర్వ్ సిస్టమ్ కి సివియర్ డ్యామేజ్ అవుతుందండి. మనం తినే ఆహారంలో B6 గాని ఉంటే ఆ డ్యామేజ్ ని, ఆ రిస్క్ కి దూరంగా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ B12 నర్వ్ సెల్స్ కరెక్ట్ గా ఫంక్షన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. డయాబెటిక్ రెటినోపతి అంటే రక్తంలో అధిక చక్కెర స్థాయిలు రెటినాలోని రక్తనాళాలకు నష్టం కలిగించినప్పుడు డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ముందుగా డ్యామేజ్ అయ్యేది కంటి చూపే. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ B9, B12, B6, మెగ్నీషియం ఉండడం వల్ల అవి కంటి చూపు సంబంధిత రిస్క్ నుండి కాపాడతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేసిన ఇన్సులిన్ రిసెప్టర్స్ వాటిని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ గేట్లు ఓపెన్ అవ్వడం వల్ల గ్లూకోజ్ అనేది బ్లడ్ లో కలిసిపోతుంది అనేది. ఇన్సులిన్ రిసెప్టర్స్ యాక్టివ్ గా ఉండడానికి అవసరమైన విటమిన్స్ ఏంటి అంటే మెగ్నీషియం, విటమిన్ డి అండి. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏం చేస్తాయంటే ఈ రెసిస్టెన్స్ యొక్క రిస్క్ ని తగ్గిస్తాయి. సో ఇంకా ఉందండి దీనికోసం చెప్పాలంటే చాలా ఉన్నాయి విటమిన్స్. ఇవన్నీ కూడా ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్ ని బాగా రిస్క్ లోకి వెళ్లకుండా కాపాడుతాయండి. అందుకని ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాడి తీరాల్సిన డయాబెటిక్ పేషెంట్ కి ఇది ది బెస్ట్ ప్రొడక్ట్ అండి. మీరు మెడిసిన్ ఎంత జాగ్రత్తగా వాడతారో ఈ బ్యాలెన్స్డ్ డైట్ కూడా అంత చక్కగా కంపల్సరీ వాడి తీరాల్సిందే. ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఎందుకంటే ఈ విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మనం డయాబెటిక్ ప్రాబ్లంలో సివియర్ అయిపోకుండా కాపాడుతాయండి. యాక్చువల్గా డయాబెటిక్ ప్రాబ్లం అంటే ఫస్ట్ చిన్న టాబ్లెట్ తో స్టార్ట్ చేస్తారు, తర్వాత పెంచుతారు, డోస్ పెంచుతారు. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఏమవుద్దంటే ఇన్సులిన్ అంటే ఇంజెక్షన్ చేసుకునే స్టేజ్కి వెళ్తారు. అది ఫస్ట్ 10 mg, తర్వాత అలాగా 10, 15, 20, 25, 30, 35 అలా పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్డ్ డైట్ రెగ్యులర్ గా వాడుతున్నామో ఆ ప్రాబ్లమ్స్ లోకి వెళ్లకుండా ఇది కాపాడుతాయండి. అందుకని డాక్టర్ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే మీరు మెడిసిన్ ఎంత చక్కగా వాడతారో మీరు ఫుడ్ కూడా అంత చక్కగా తీసుకోవాలని కూడా క్లియర్ గా చెప్తారు. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ ఈ ఫుడ్. అలాగా అని చెప్పేసి ఇది కాస్ట్ కాదు,
మీరు బ్రేక్‌ఫాస్ట్‌కి ఎంత ఖర్చు పెడుతున్నారో, అంతకన్నా తక్కువనే చెప్పాలి. యాక్చువల్‌గా 30-50 దాకా పెడతారు. కానీ దీనికి ఓన్లీ రూ. 35 మాత్రమే అవుతుంది పర్ సర్వ్. డయాబెటిక్ పేషెంట్ 2 పూటలా తీసుకుంటే చాలా చాలా మంచిదండి. మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత మీరు వద్దన్న 10 మందికి చెప్తారు. ఎందుకంటే ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్ భారతదేశంలో చాలా చాలా ఎక్కువైపోతుందండి. మన చుట్టుపక్కల ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటున్నారు. మనం ఈ అవేర్‌నెస్‌ని ప్రతి ఒక్కరికి ఇవ్వకపోతే ఆళ్ళు డేంజర్‌లోకెళ్ళిపోతున్నారు. మనం ఖచ్చితంగా ఇది ఒకరికి చెప్పడం వల్ల మంచే చేస్తున్నాం తప్ప ఎవరికీ ఇక్కడ చెడు చేయట్లేదండి. సో, చాలా చాలా మంచి ప్రోడక్టు ఇప్పటిదాకా లేదు. వచ్చింది. వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకొని 10 మందికి ఇది తెలియజేయొచ్చు. ఈ ప్రోడక్టు ఫ్రీగా కూడా వస్తది. అది ఎలాగొస్తది ఏంటనేది మీకు ఎవరైతే దీనికోసం తెలియజేశారో వాళ్ళని అడగండి, తెలుసుకోండి. ఖచ్చితంగా ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరికి మీరు తెలియజేస్తూ, మీరు కూడా ఈ ప్రోడక్ట్‌ని వాడుతూ మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థాంక్ యూ సో మచ్.